హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్ వెబ్లో వచ్చిన ఒక మంచి ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మనం ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం లాగౌట్ చేయకుండా మర్చిపోతుంటాం. గుర్తుకొచ్చినప్పుడు మన మొబైల్లో నుండి లాగౌట్ అవుతుంటాం, కానీ ఈలోపు మన చాట్స్ ఎవరైనా చూసే అవకాశం ఉంది. అలా చూడకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం మన వాట్సాప్ వెబ్కి లాక్ వేసుకోవచ్చు అనమాట. దీనికోసం వాట్సాప్ వెబ్ లాగిన్ అయ్యాక సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళి లాస్ట్లో చూడండి స్క్రీన్ లాక్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ లాక్ పైన టిక్ చేస్తే సెట్ డివైస్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మన వాట్సాప్ అనేది ఎంత టైంలో లాక్ అవ్వాలో టైం సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆఫ్టర్ 1 minute అని సెలెక్ట్ చేసుకున్నా. అంటే 1 minute తర్వాత వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 1 minute తర్వాత చెక్ చేస్తే చూడండి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం సెట్ చేసుకున్న టైం కంటే ముందుగా కూడా లాక్ వేసుకోవచ్చు. దీనికోసం 3 dots పైన క్లిక్ చేసి లాక్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, షార్ట్ కట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే మనం వాట్సాప్ వెబ్ని యూజ్ చేస్తున్నప్పుడు మన చాట్స్ పక్క వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. అలా చూడకుండా మనం ఇలా బ్లర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నా వాట్సాప్ చూస్తున్నారు కదా, నా మౌస్ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా చేసుకోవాలంటే మీరు ఒక ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం గూగుల్లో WA వెబ్ ప్లస్ ఫర్ వాట్సాప్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చింది కదా, WA వెబ్ ప్లస్ బై ఎల్బర్జ్ టెక్నాలజీస్ అని, అది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేసి యాడ్ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేస్తే మన క్రోమ్ బ్రౌజర్కి యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ పైన క్లిక్ చేసి పిన్ చేసుకోండి. పిన్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇందులో ఫస్ట్ 4 ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకుంటే మన చార్ట్స్ అన్నీ బ్లర్ అయిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, అంతేకాదు ఇందులో ఇంకొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, రీస్టోర్ డిలీటెడ్ మెసేజ్ అని ఉంది కదా, అది టిక్ చేసుకుంటే ఎవరైనా మనకు మెసేజ్ సెండ్ చేసి డిలీట్ చేసినా మనం వాళ్ళు ఏం సెండ్ చేశారో చదువుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ అయితేనే మనకు చూపిస్తుంది, ఫొటోస్ వీడియోస్ అయితే చూపించదు. తర్వాత ఇక్కడ ఎనేబుల్ లైక్ బటన్, ఎనేబుల్ చాట్ ఫోల్డర్, ఎనేబుల్ ట్రాన్స్లేట్ మెసేజ్ బటన్, ఎనేబుల్ కాపీ మెసేజ్ బటన్ అని ఉన్నాయి కదా, ఈ 4 టిక్ చేసుకుంటే ఏం ఆప్షన్స్ వస్తాయంటే ఎవరిదైనా చాట్ ఓపెన్ చేస్తే వాళ్ళ మెసేజ్ పక్కన చూడండి కాపీ అని అలాగే ట్రాన్స్లేట్ అనే ఆప్షన్స్ వచ్చాయి కదా, కాపీ క్లిక్ చేసి మెసేజ్ని కాపీ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్లేట్ని క్లిక్ చేస్తే వేరే లాంగ్వేజ్లో ఉన్న టెక్స్ట్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. తర్వాత ఎనేబుల్ చాట్ ఫోల్డర్స్ అని ఉంది కదా, ఇదేంటంటే ఇక్కడ చూడండి ఆల్ అని, అన్రీడ్ అని, గ్రూప్స్ అని ఇలా సపరేట్గా చూపిస్తుంది అనమాట. లైక్ బటన్ అంటే ఇక్కడ డైరెక్ట్గా లైక్ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత ఎనేబుల్ స్టాటస్ డౌన్లోడ్ బటన్ అని ఉంది కదా, దీని ద్వారా మనం ఎవరి స్టాటస్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. స్టాటస్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్లో చూడండి డౌన్లోడ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే చాలు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.